హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, మన ఆరోగ్యపరంగా కొంచెం మెరుగుపరచుకోవడానికి చాలా తక్కువ రేట్లో మనకు దొరికే వాటితో మనం చేసుకోవచ్చండి. దీన్నే మనం ప్రతిరోజు ఒక దినచర్య లెక్క మనం కొంచెం శ్రద్ధ పెట్టి తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అంటే ఏదైతే మన శరీరంలో ఏదైతే కొన్ని లోపాలు ఉంటాయో, దాని ద్వారా కొన్ని సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ లోపాలని తలెత్తకుండా, ఆ లోపాలు జరగకుండా అయితే కాపాడుతుంది అన్నమాట. అదేంటో మీకైతే వివరిస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తేనే నొక్కండి, కనిపించకపోతే నొక్కకండి. నొక్కిన తర్వాత పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయగానే కింద ఒక హైప్ అనే ఆప్షన్స్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. వీడియోని చివరిదాకా చూడండి. మీ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఒక హోమ్ రెమెడీస్ ప్రతిరోజు ఒక దినచర్య లెక్క దీన్ని పాటిస్తే ఒక 20-21 అంటే 20-21 రోజుల్లో మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద సమస్యల్ని మనం అరికట్టలేము, కానీ అవి చిన్న చిన్న సమస్యలతోని మన శరీరం కొంచెం అతలకుతల అయిన వాటిని మనం కొంచెం మెరుగుపడవచ్చు. ఓకే, సో దాన్ని మనం ఈరోజు ఎలానో తెలుసుకుందాం అన్నమాట. చూడండి, ఇది వేరుశనగ పల్లీలు. వేరుశనగ పల్లీలు తెలియని వ్యక్తులు అంటూ ఉండడు. ఈ వేరుశనగ పల్లీలు ఎక్కడైనా లభిస్తాయి. మామూలు కిరాణా షాపుల్లో కానీ, ఎక్కడైనా జనరల్ షాపులో ఎక్కడైనా వేరుశనగ పల్లీలు అయితే ఉంటాయి. సో వీటి గురించి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని చేశాను అన్నమాట, ఒక రీల్స్. అయితే ఈ వేరుశనగ పల్లీలు ఏంటి అనేసి అడుగుతున్నారు. ఇంకొకటి కూడా నేను చెప్పాను, వేరుశనగ పల్లీలతో పాటు కుడకలు అన్నమాట. అంటే మనకు ఎండిన కొబ్బరిని కుడకలు చేస్తాం కదా, ఆ కుడకలు కూడా నేను చెప్పాను అన్నమాట. సో ఆ కుడకల్ని చెప్తే చాలా మంది కుడకలు ఏంటి కూడా అడుగుతున్నారు. అంటే కింద కామెంట్ ఎలా ఉన్నాయంటే, కొబ్బరి కుడకలు తెలియని వ్యక్తులు కూడా ఉన్నారా అన్న అనేసి నాకు చాలా కామెంట్ అయితే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అందుకనే మీకైతే దీని గురించి కొంచెం వివరంగా చెప్పబోతున్నాను. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళు తెలుసుకోవడానికి ఉంటుంది. వాళ్ళని మనం కించపరిచే విధంగా కాదు, పాపం వాళ్ళకు కూడా ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో ఉండొచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చూస్తారు, కాబట్టి వాళ్ళు పెద్దగా ప్రపంచంలో ఇలాంటి వాటి చూసి ఉండరు, కాబట్టి వాళ్ళకి కొంచెం డౌట్ అనిపిస్తే అడగవచ్చు. దాంట్లో తప్పు లేదు, మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం వాడితే మనకు కొద్దిగా గొప్ప అయితే కంపల్సరీగా మనకైతే రిజల్ట్ అనేది వస్తుంది. సో పూర్తి మీకు 100% వస్తుందని నేను చెప్పను, ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా కొంచెం మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా దీన్ని యూజ్ చేస్తున్నారంటే దీంట్లో గొప్పతనం అది ఉంది కాబట్టి. దీన్ని వాడే విధానము, వాడే పద్ధతి అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఏ సమయంలో వాడాలి, ఇవి చాలా ముఖ్యం. ఆయుర్వేద పరంగా కానివ్వండి, లేదా నాటు వైద్యం పరంగా కానివ్వండి, ఏదన్నా సరే ఇలాంటి టిప్స్లో మనం వాడాలంటే ముందుగా ఉండాల్సింది ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. దాని తర్వాత దీని గురించి ఏ సమయంలో మనం యూజ్ చేయాలి, ఎంత మోతాదులో యూజ్ చేయాలి. సరే, మోతాదు అంటే కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అయినా పర్వాలేదు, అది అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట. కానీ సమయం అనేది కంపల్సరీగా ఉండాలి. తిన్నప్పుడు ఏమేం పరికరాలు పాటించాలి, ఇవి అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటివన్నీ తింటే ఇవన్నీ పాటించాలంటే వాళ్ళ వల్ల కాదు, కాబట్టి దీని అంతా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు అనమాట. సో సమస్యలో ఇది ఒక భాగస్వామి కాబోతుంది. ఇది ఒకటేనే కాదండి, చెట్టు గురించి కానీ, ఏదన్నా కాయలు గింజలు ఏదన్నా సరే మీ జీవిత భాగంలో అదొక పార్ట్ అనేది కాబోతుంది. సో అందుకనే మీరు ఎవరైనా యూజ్ చేయకపోయినా ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి తెలుసుకొని పెట్టుకోండి. భవిష్యత్తులో మీకు కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి పనికి వస్తుంది. ఓకేనా, మన అత్యవసరం ఉన్నప్పుడు ఎక్కడని ఎతికితే అది దొరకదు. నా పరిస్థితిలో అంతే అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు ఫేస్బుక్ అనేసి మానిటైజేషన్ అనేది తీసేసింది. సో మరి మానిటైజేషన్ రికవరీ సస్పెండ్ అనేది అయిపోయింది అనమాట. దీన్ని రికవరీ చేయడానికి ఏమైనా వీడియోలు ఉన్నాయా, మంచి వీడియోలు ఉన్నాయని చాలా వెతుకుతూనే ఉన్నాను ఇప్పటిదాకా. సో అంతకుముందు నా మానిటైజేషన్ అంత హ్యాపీగా ఉన్నప్పుడు చాలా వీడియోస్ వచ్చేవి అవి, కానీ నేను వాటికి పక్కన అంత కేర్ చేసుకోలేదు, అంత పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే నాకు అంత బాగానే ఉంది కదా, వాళ్ళు చెప్పే వీడియోలు అంత టైం వేస్ట్ ఎందుకు అనేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అవి కావాలని ఎత్తుకుతున్నాను. అందుకనే మీకు కూడా జస్ట్ నేను ఉదాహరణ చెప్తున్నాను, అదే ఒక భాగస్వామి కంపల్సరీగా అవుతుంది. అందుకని ఏ వీడియో వచ్చినా ఒక 10-15 నిమిషాలు మీకు కావాలని కేటాయించి మీరు తెలుసుకుని ఉంటే కంపల్సరీగా మీకు ఎప్పుడో ఒకసారి పనికి వస్తుంది. ఓకేనా, చూడండి, మన ఆరోగ్యం అంతో ఇంతో మెరుగుపరచడానికి చాలా హెల్ప్ఫుల్గా ఏదైతే మనకు ఈ వేరుశనగ పల్లీలు, కొంచెం బెల్లం ముక్క, ఒకవేళ మీరు ఈ బెల్లం ముక్క కాకుంటే ఇంకా మీకు ఏదన్నా ఇంకా కొంచెం బెటర్గా కావాలి అనుకుంటే మాత్రం ఇందులో చెప్పకూడదు, నాకేది ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇలాంటి
ఏదైతే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇంకా ఏదైనా గుండె సమస్యలు కానివ్వండి, ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఏదైతే బెల్లం ముక్క కానివ్వండి లేదా నాకేది ఏదైనా ఉంటే అవాయిడ్ చేసేయండి. మామూలుగా కూడా దీన్ని తినొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ వేరుశనగ పల్లిని మనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, దీన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూడండి, మీరు ప్రతిరోజు ఒక గుప్పెడు, ఒక 50 గ్రాములు లోపలే తీసుకోండి. లేదా మీకు ఎంత మాకు తినే అంత శక్తి ఉందని ఎంత అనిపిస్తే అంత మాత్రం తీసుకోండి. ఓకేనా. సో నేనైతే 50 గ్రాముల లోపలే తీసుకుంటాను ఎప్పుడైనా సరే. ఒక 50 గ్రాముల లోపల నేను వేరుశనగ పల్లీల గింజల్ని తీసుకుంటాను. ఈ పల్లిని తీసుకొని నైట్ నేను నీటిలో నానబెడతాను. నానబెట్టి తెల్లారే లేవగానే ముఖం ఫ్రెష్ చేసుకొని నానబెట్టిన గింజల్ని అందులో నుంచి నీళ్ళు పారబోసేసి, ఓకేనా, అవి నాని ఉంటాయి కదా, ఆ నాని ఉన్న గింజల్లో కొంచెం చూడండి బెల్లం ముక్క కూడా ఇందులోనే ఉంటుంది. ఓకే, కొంచెం బెల్లం ముక్క ఆ పల్లీని తింటూ బెల్లం ముక్క కొరుక్కుంటూ తింటానన్నమాట. ఓకే, ఉదయం పరిగడుపున లేవగానే ముఖం ఫ్రెష్ చేసుకొని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నేను ఇది తింటాను. తిన్న తర్వాత కంపల్సరిగా నేను ఒక 30 నుంచి 40 నిమిషాలు, 50 నిమిషాలు, ఒక్కొక్కసారి గంట కూడా నేను ఇంకా ఏరే ఛాయ్లు కానీ మంచినీళ్ళు కానీ టిఫిన్లు కానీ ఏది ముట్టుకోను. తర్వాత ఈ 1 అవర్ దాటిన తర్వాత నేను ఏదైనా నాకు తినాలనిపిస్తే నేను తింటాను. సో మీరు కూడా ఎవరైనా సరే మీ ఆరోగ్యం హెల్తీగా ఉండాలంటే యూట్యూబ్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చాయండి. ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఏంటంటే ఇలాంటి వాటి గురించి మనం ఏదైనా చెప్పేటప్పుడు కరాఖండిగా అంటే పక్కాగా వస్తుంది, అంతే 100% వస్తుంది అనేసి విషయాలన్నీ చెప్పకూడదు. ఓకే, సో దీన్ని నేను మీకు మామూలుగా సింపుల్గా చెప్తున్నాను. దీని ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సో అంత పర్ఫెక్ట్, అంతే దీనివల్ల మొత్తం మీ సమస్య పోదని నేను చెప్పట్లేను. సో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకని ఇలా చెప్తున్నానని. సో వాడిన తర్వాత నిజంగా మాకు సమస్య పోతుందా లేదా అనేసి మీ ఐడియాకు వదిలేస్తున్నాను అది. ఓకే, కాకపోతే మీ ఆరోగ్యం కొంచెమైనా మీలో ఇమ్యూనిటీ శక్తులు కానీ ఏదైనా మీకు కొంచెం ఆరోగ్యపరంగా బాగుండాలి అనుకున్న వాళ్ళు మాత్రం సో దీన్ని నేను ఇలాగ చెప్పినట్టు మీరు ఉదయం పూట మాత్రం సాయంత్రం నానబెట్టుకుని ఉదయాన్నే మాత్రం పరిగడుపున తినాలి. ఓకే, ఒకవేళ మీకు బెల్లం ముక్క కానీ మీకు కొంచెం బెల్లం ద్వారా మీకు కొంచెం దగ్గు కానీ సర్ది కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీ శరీరానికి ఒకవేళ అనిపిస్తే, నాకేది చెప్పాను కదా అది, ఒకవేళ ఈ బెల్లం కానీ నాకేది కానీ మనం తింటే మాకు కొంచెం జలుబు పరంగా మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనుకున్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసేసి నానబెట్టుకున్న గింజల్ని ఉదయాన్నే తినేయండి. సో నేను వీటిని నానబెట్టి ఎందుకు తినాలని చెప్తున్నానంటేనండి, ఇవి మనం వేరుశనగ పల్లీల్ని పచ్చి తింటే, ఓకేనా, పచ్చి తింటే మనకు అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ఒకవేళ మనం ఒక 5-6 రోజులు ఎండిన పల్లి గింజల్ని మనం తింటే ఇందులో ఎండిన తర్వాత ఆయిల్ అనేది ఉంటుంది. ఆ ఆయిల్ మనం శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి కొవ్వు అనేసి ఎక్కువగా పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం పచ్చి తినకూడదు, ఒట్టి తినకూడదు. సో మరి ఎండిన వాటిని నానబెట్టి తింటే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలన్నీ బాగా సమకూరుస్తాయి అనేసి అలా నేను తినమని చెప్తున్నాను. నేను కాదండి, నేను ఏదో కొత్తగా నేను గ్రహించింది కాదు, మన పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్పింది, అది తెలిసి నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేస్తున్నారు, ఇలా పొద్దున్నే పరిగడుపునే యూజ్ చేశారు. తిన్న తర్వాత ఒక 30 నుంచి 40-50 నిమిషాల దాకా మీరు తినరు, దాని తర్వాత ఏదైనా తింటారు. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది ఎన్ని రోజులు? కనీసం ఒక 21 రోజులైనా ప్రయత్నం చేయాలి. ఓకే, ఒక 21 రోజులు మీరు డైలీ ఒక దినచర్య లెక్క మీరు చేసుకోవాలి. ఈ రిజల్ట్ వస్తుంది మాకు రావట్లేదని పక్కన పెట్టేయండి. 21 రోజులు మేము యూజ్ చేయాలి అని అనుకొని స్టార్ట్ చేయండి. రిజల్ట్ అనేది మెల్లగా వస్తుంది. ఓకేనా. రిజల్ట్ మీద ఇప్పుడు నేను ఈరోజు తిన్నాను, నిన్న తిన్నాను, లేక 3 రోజులు, వారం తిన్నాను, నాకు రిజల్ట్ వస్తుందా అనేసి ఆ భ్రమలో ఉండకండి. ఓకేనా. రిజల్ట్ పక్కన పెట్టండి, వస్తుందో రాదో మాకు పక్కన పెట్టండి, కానీ నేను ఇది మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనుకొని ఒక 21 రోజులు వాడండి. ఓకే, సో ఈ విధంగా కనుక మీరు ఈ వేరుశనగ పల్లీని తిన్నట్లయితే మీలో ఆరోగ్య ప్రయోజనాలు అనేది బాగా ఉంటాయండి. ఓకే, ఇది నేను ఏదో ఇవాళ కొత్తగా నేను చెప్పి తీసుకొచ్చిన మాటలు కాదు, పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్పిన మాటలు అన్నమాట. ఓకే, సో వేరుశనగ పల్లీని ఈ విధంగా మీరు తిని మీ ఆరోగ్యాన్ని మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా. సో ఇప్పటిదాకా ఎవరైతే చూసి కూడా మన ఛానల్ని కొత్త వాళ్ళు
సో ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసి కూడా లైక్ చేయలేదా, మీకు ఎందుకు ఆలస్యం, లైక్ చేయండి, హైప్ అనే ఆప్షన్ నొక్కండి. వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.